శ్రేష్టమైన పవిత్రమైన నామంలో మీ అందరికీ వందనాలు, దైవాశీస్సులు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము ఆఖరి వచనం 58వ వచనాన్ని చదువుకుందాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులయుండుడి. దేవుడి పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడునుగాక. ప్రేమ కలిగిన మా యేసు నాయన, పరిశుద్ధుడు తండ్రి, జీవాధిపతి, ఈ సమయంలో నాతో ఎగునని వీళ్ళందరితో మాట్లాడండి. నీ స్వరం వినిపించండి నాయన. మీ ముఖ దర్శనం చేత మా ప్రతి ఆశను తీర్చండి. వ్యతిరేకంగా పనిచేసిన సాతాను శక్తులను బంధించి పారద్రోలమని, మీ స్వరం వినిపించమని తేటగా మాట్లాడి నీ దర్శనం ఇచ్చి మా హృదయాన్ని తృప్తిపరచమని మహిమగలని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన వాక్య భాగంలో పరిశుద్ధాత్మదేవుడు పౌలు భక్తుని ద్వారా ఈ మాట చెబుతూ ఉన్నాడు. ఈ మాట లోకంలో ఉన్న దేవుని ఎరుగనటువంటి వారి కొరకు కాదు, లోకంలో ఉన్న దేవుని ఎరగని ప్రజల కోసం మాట్లాడడం లేదు. ఈ మాటలు ఎవరి కోసం మాట్లాడుతున్నాడంటే సహోదరులు అనబడిన వారి కొరకు. కాగా నా ప్రియ సహోదరులారా, అపోస్తులైన పౌలుకి ఉదరులు అంటే అదే కడుపున పుట్టినవారు. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే రక్షణ పొందినటువంటి వారిని గురించి చెబుతున్నాడు. రక్షణ పొందినటువంటి వారు అపోస్తులైన పౌలుకి సహోదరులు. వీళ్ళని గూర్చి రాశాడు. ఈ అధ్యాయం ప్రారంభంలోనే ఈ మాట అంటాడు. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియజేయుచున్నాను. సహోదరులారా అంటే ఏ మాట ఎవరికి రాస్తున్నాడో వాళ్ళు రెస్పాండ్ అవ్వడం చాలా అవసరం. మీరు స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అనే మాట రక్షణ పొందని వారిని గూర్చి కాదు. రక్షణ పొందని వారిని గూర్చి అయితే సహోదరులారా మీరు మారు మనసు పొందండో లేకపోతే మరి ఏదో చెబుతాడు. అంతేగాని రక్షణ పొందిన వారు గనుక ఈ మాటలు చెబుతున్నాడు. ఎవరు పడితే వాళ్ళు ఏ వచనం పడితే ఆ వచనం ఇది దేవుడు నాతోనే చెబుతున్నాడు అని అనుకోవడానికి వీలు లేదు. ముందు ఎవరితో చెబుతున్నాడో అది ఏ వర్గానికి ఏ అంతస్తులో ఉన్నవారికి చెందిందో మొదట గ్రహించాలి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి దేవుని సంఘంలో చేర్చబడిన దేవుని సంఘానికి రాస్తున్న పత్రిక ఇది. సహోదరులారా అన్నందుకు ఇంత మాట మీరు లాగుతున్నారే అండి, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటాం ఏదో సాధారణంగా. అన్నంత మాత్రాన వాళ్ళందరూ బ్రదర్స్నేంటి, ఏదో మాట వరుసగా అన్నాడు అనుకుందాం. దాన్ని పట్టుకుని మీరు ఇంత పొడుగు సాగదీయడం దేనికి అని ఎవరైనా ఒకవేళ అభ్యంతరం వ్యక్తం చేయొచ్చు. కానీ వాస్తవం ఏంటంటే ఈ పత్రిక రాసేది ఎవరి కొరకు అనేది అడ్రస్ చేశాడు. అసలు ఈ పత్రిక అనే మాటని పలు మార్లు నేను ఉపయోగిస్తున్నాను. ఇది ఉత్తరం. ఇది జైలు గదిలో ఉండి మరొక చోట ఉండి తన సహోదరులకు, రక్షణ పొందిన విశ్వాసులకు, వ్యక్తులకు పౌలు రాసిన పత్రికలు. పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై దేవుని మూలముగా పలికిన దేవోక్తులను, హెచ్చరికలను, ఉపదేశములను పత్రికలుగా రాసి పంపించమని దేవుడు చెప్పాడు. అసలు ఇవన్నీ పత్రికలే.
ఈ పత్రికల్లో ఒకటి ఆఖరి పత్రిక ఏంటంటే 7 సంఘాలకు 7 పత్రికలు రాయమని ప్రకటన గ్రంథంలో పంపించాడు అండి. మొదటి అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ వచనం, మొదటి 2 వచనాలు చదవండి ఎవరైనా. కొరింథులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. అదేనమాట ఈ పత్రిక ఎవరికంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారిని ఏమని పిలిచాడు? సహోదరులారా. వారిని ఏమన్నాడు? దేవుని సంఘము. ఈ పత్రిక అన్యజనాంగానికి రాసిన పత్రిక కాదు, దేవుని సంఘమునకు రాసిన పత్రిక, దేవునికి ప్రియులైన వారికి రాసిన పత్రిక ఇది. మీరు దేవునికి ప్రియులు. దేవుని సంఘము అనగా దేవునికి ప్రియులు. ఈ మాట మీరు మర్చిపోకూడదు అండి. దేవుని సంఘము అనగా దేవునికి ప్రియులని బైబిల్లో ఎక్కడుంది అంటే రోమపత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తమై ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా అది పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. దేవుని సంఘము అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. అది 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో ఉన్నమాట. దేవుని సంఘము అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అనగా దేవునికి ప్రియులు. దేవునికి ప్రియుడైన వ్యక్తిని గూర్చి దేవుడు పలుకుతున్న మాట, నువ్వు నాకు ప్రియుడవు. అయితే నువ్వు ఎలా ఉండాలి అంటే స్థిరంగా ఉండాలి. దేవునికి ప్రియులైన వారు అస్థిరులుగా ఉండడము దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. నాకు నచ్చినట్టు, నేను ప్రేమించే వ్యక్తి నాకు నచ్చిన విధంగా ఉండాలి. నేను ప్రేమించే వ్యక్తి నేను కోరుకున్న దాన్ని వాళ్ళు నేను చూడాలి అని ఆశిస్తున్నాడు దేవుడు. దేవుడు ఎలాంటి వాడై ఉన్నాడో దేవుని చేత ప్రేమించబడిన వాడు కూడా అలాగే ఉండాలనేది దేవుని అభిలాష. దేవుడు ఎలాంటి వాడు అంటే గమనాగమనముల వలన ఏ ఛాయ అయినా ఏ అస్థిరత్వమైనా లేనటువంటి వాడాయన. ఒక చోట నుంచి మరొక చోటకి వెళ్ళడం, పైనుంచి కిందకు దిగి రావడం, కింద నుంచి పైకి వెళ్ళడం, ఇలాంటి గమనాగమనములు జరిగినప్పుడు మార్పు చెందేవాడు కాదు ఆయన. కొంతమంది వాళ్ళు నమ్మినటువంటి అవతార పురుషులను గురించి చెబుతారు. స్వర్గంలో ఉన్నప్పుడు ఆయన చాలా పెర్ఫెక్ట్ అండి, కానీ ఆయన భూలోకానికి వచ్చిన తర్వాత అవతార మహత్యం వల్ల కొన్ని తప్పిదాలు చేయవలసి వచ్చింది అని వారు నమ్మినటువంటి వారి యొక్క అవతార పురుషులను గురించి వాళ్ళు చెప్పుకుంటారు. కానీ బైబిల్లో ప్రత్యక్షమవుతున్న దేవుడు ఎలాంటి వాడు అంటే పరలోకంలో ఉన్నప్పుడు పరిశుద్ధుడు, సమీపించరాని తేజస్సులో ఉన్నప్పుడు పరిశుద్ధుడు, ఈ భూలోకంలో ఉన్నప్పుడు పరిశుద్ధుడు. ఆయన అన్ని కాలములలో పరిశుద్ధుడు. ఆయనలో ఏ మార్పు లేదు. ఆయన మార్పు లేని దేవుడు. ఆయన
ఎంత చక్కని మాట అంటాడో పౌలు భక్తుడు హెబ్రీలకు రాస్తూ, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉండును. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మారిపోడు. ఆయన 2025లో ఒకలాగా ఉన్నాడండి, 2026లో కొంచెం మార్పు చెందాడండి. మనం మారుతాం కానీ ఆయన మారడు. నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా. యుగములకు పూర్వము ఆయన పరిశుద్ధుడైతే, ఇప్పుడు ఆయన ఏదో తప్పు చేసాడని ఆయన మీద మనం పలానా పాపం చేసాడని అనుకోవడానికి అవకాశం ఉంది? లేదు. యుగములకు పూర్వము నుండి సర్వ యుగములు ఆయన ఒకటే రీతిగా ఉన్నాడు. ఏ భేదము, ఏ ఛాయ లేదు ఆయనలో. పరలోకంలో ఉన్న, భూలోకంలో ఉన్న, అందరిలో ఉన్న, ఒంటరిగా ఉన్న, ఆయన ఎక్కడున్నా సరే ఆయనలో ఏ చలనము లేనటువంటి వాడు స్థిరుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన చేత ప్రేమించబడేవారు, ఆయన ప్రేమిస్తున్నానని ఎవరిని గూర్చైతే చెబుతున్నాడో వారందరూ కూడా ఆయనలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. స్థిరులుగా ఉండాలి. ప్రియులైనటువంటి వారై దేవుని పోలి నడుచుకొనండి అంటాడు. దేవుని పోలి నడుచుట అంటే అర్థం ఏంటి అంటే స్థిరంగా ఉండడం అని అర్థం. ఎన్నో విషయాలు చెప్పచ్చు. దేవుని పోలిక, ఎట్టకేలకు మట్టి పురుగులమైన మనకు ఆ నిత్యుడైన దేవుని యొక్క పోలిక రావాలి. తన పిల్లలు తన పోలికలో ఉండాలని పరమ తండ్రి ఆశపడుతూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు అన్నాడు కదా, మనందరికీ తెలుసు, 1 కొరింథీ 11:1, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనండి. క్రీస్తును పోలి నేను నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకొనండి. ప్రియమైనటువంటి వారులారా, క్రీస్తుని పోలి నడుచుట, క్రీస్తు పోలిక అపోస్తలుడైన పౌలుకు ఉంది. సుదీర్ఘమైన తన విశ్వాస పోరాటంలో, సేవా జీవితంలో పరిస్థితులను బట్టి ఆయన మారిపోలేదు. అపోస్తలుడైన పౌలు స్థిరంగా ఉన్నాడు గనుకనే తన ఆధ్యాత్మిక పిల్లలతో చెబుతున్నాడు, మీరు కూడా స్థిరులుగా ఉండండి. బాధాకరమైన విషయము, దేవునికి నచ్చని అసహ్యకరమైన విషయం ఏంటంటే చంచలత్వము అనేది దేవునికి ఇష్టం లేదు. స్థిరత్వం కావాలి. ఆఖరికి దేవుని సంఘంలో కూడా అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలంటాడు. కుదురుబాటు ఆయనకి ఇష్టం, కానీ అస్థిరత్వము, తడబాటు అనేది దేవునికి అసహ్యమైనది. దేవుడు క్రమమును ప్రేమిస్తాడు అని ఇంతకుముందు చెప్పుకున్నాం. దేవుడు క్రమమును కోరుకుంటాడు. క్రమమే దేవుని పద్ధతి. మరొక విషయం చెప్పుకుంటున్నాం. అదేంటంటే దేవునికి అస్థిరుడు కాదు కావలసింది, స్థిరులు కావాలి. ఒక రోజున ఉద్రేకంతో భక్తి చేసి మరొక రోజు భక్తి సన్నగిల్లిపోయేలాగా ఉండొద్దు. గత వారము ఇదే మొదటి వర్తమానంలో ప్రభు బల్లను సమీపించే ముందు మనము విశ్వాసమందు స్థిరులుగా ఉండాలి. ఎలాంటి శ్రమలు వచ్చినా నీ విశ్వాసాన్ని నువ్వు వదులుకోకూడదు అని, విశ్వాసమందు స్థిరులుగా ఉండాలి అనే టాపిక్ మీద మనం గత వారం మొదటి వర్తమానాన్ని విన్నాం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇంకే విషయాల్లో స్థిరులుగా ఉండాలో దేవుడు కోరుకుంటున్నాడో చూద్దాం. హోషేయ ప్రవచన గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం దయచేసి ఎవరైనా గట్టిగా చదవగలిగిన వారు చదవండి. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ అధ్యాయం 4వ వచనం. యోధా, నిన్ను నేనేమి చేతును? తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోనట్లు, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోనట్లును మీ భక్తి నిలవకపోవును. కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగువలే ప్రకాశించినట్లు, ప్రవక్తల చేత నేను వారిని కొట్టి బద్దలు చేసినట్లు, తెల్లవారుగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లు, ప్రాంతకాలమున పడు మంచు ఆరిపోవునట్లు మీ భక్తి ఎలాగుందట? నిలవట్లేదు. భక్తి అనే ఈ రసము మనలో దేవుడు పెంచినటువంటి ఎమోషన్స్లో ఒకటి భక్తి రసం, భక్తి భావం. ఎలా ఉంది భక్తి అని అంటే స్థిరంగా లేదు, నిలవకపోవచ్చున్నది. మీ భక్తి నిలవకపోవును. ఒకరోజున్న భక్తి మరుసటి రోజు ఉండడం లేదు. ఎంత అస్థిరంగా ఉందంటే ప్రాంతకాలమున పడు మంచు ఆరిపోవునట్లు. ఇంక లేదండి, ఇంక అన్నీ వదిలేస్తాను. నేను ఇంకా ఉదయకాలం ప్రార్థన చేసేస్తాను, ఉదయాన్నే లేచి బైబిల్ చదివేస్తాను. ఎన్నెన్నో తీర్మానాలు. ప్రాంతకాలంలో మంచు బాగా కురుస్తుంది. కొంచెం ఎండ దెబ్బ తగిలేసరికి మంచు ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. మంచు లేదేం లేదు. చలికాలం మరి లంబసింగి ఎక్కడెక్కడికో వెళ్తుంటారు ఆ మంచును చూడడానికి. లంబసింగి బాబులా తయారైంది మన ఏరియా కూడా, కోనసీమ. ఈ కోనసీమ కాదు, అదే కాకినాడ కాదు అన్నట్టు మంది కోనసీమకి 6 అడుగుల దూరంలో ఉన్నట్టు ఉంటుంది మంది ఏమండి. కాబట్టి లంబసింగిని మించిపోయిన మంచు కురుస్తుంది, పొగమంచు. 9 అయినా సరే పొగమంచు పోవట్లేదు చలికాలం వచ్చినప్పుడు. కానీ ఎండ రాగానే ఆ పొగమంచు లేదు, ఆ కురిసిన మంచు జాడలు లేవు, ఏమీ లేవు. మనది విచిత్రమైన వాతావరణం. కాసైతే తిక్కెండ, వచ్చేస్తే భయంకరమైనటువంటి వర్షం. సమశీతోష్ణ స్థితి అంటారు చూడండి, సమంగా. అది ఇదంతా కూడా అన్నీ ఎక్స్ట్రాలే, ఎక్స్ట్రీమ్ అన్నమాట. కొడితే మామూలు కొట్టట్లేదు, ఇల్లు వాకళ్ళన్నీ కొట్టుకుపోయేలా వచ్చేస్తుంది వర్షం. లేకపోతే సుక్క వానలేదు. కురిసేస్తే మంచు భయంకరంగా కురిసేస్తుంది, ఏదో సిమ్లా డార్జిలింగ్లో కురిసినట్టు భయంకరమైన మంచు. సరే, మంచు అన్న అలా ఉంటుందా అంటే అది కనపడదు. కాసేపటికి కురిసిన మంచు ఎటుపోయిందో తెలీదు. ప్రాంతకాలమున పడు మంచు. మరి అంతే, మరి ఎండగాస్తే మంచు పోద్ది, చలిపోద్ది. అది ప్రకృతి ధర్మం. అది ప్రకృతిలో అలా జరుగుతుంది, అది ఖచ్చితంగా. కానీ విశ్వాసులో జరుగుతున్నటువంటి వైపరీత్యం ఏంటయ్యా అంటే, దేవుడు కోరుకున్న నిలకడ లేదు భక్తి విషయంలో. ఇది చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి, దుఃఖకరమైన పరిస్థితి. ఈ పరిస్థితి మారవలసిన అవసరం ఉంది. లోకం ఎటుపోయినా, పరిస్థితులు ఎలాగా ఆవరించినా దాపరించినా, విశ్వాస జీవితంలో కానీ దేవుని ఎడల నీకున్న భక్తి విషయంలో కానీ ఏ మార్పు ఉండడానికి వీలు లేదు. పరిస్థితులను బట్టి నేను సన్నగిల్లిపోయానండి, పరిస్థితులను బట్టి నేను ప్రార్థన మానేశానండి, పరిస్థితులను బట్టి దేవుణ్ణి ప్రేమించడం మానేశానండి. వీడు భక్తుడు కాదు. దేవుడు కోరుకున్న భక్తుడు ఎవరయ్యా అంటే, పరిస్థితులు ఎలాగైనా అయిపోనీయండి, నా జీవిత కాలంలో నా దేవుని పట్ల నాకున్న ఈ భక్తి ఏ సమెత్తు కూడా సన్నగిల్లడానికి వీలు లేదని మంకు పట్టు కలిగి ఉండాలి.
భూమి మీద భక్తుడు లేకపోయెను. భక్తి అనేది కొంతమందికి పరిస్థితులను బట్టి అన్నీ అనుకూలంగా ఉంటే చాలా భక్తి చేస్తారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా భక్తి చేయడమే దేవుడు కోరుకుంటున్నటువంటి భక్తి సాధన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భక్తి అంటే అర్థం ఏంటి అంటే, అదృశ్యుడైన దేవుని పట్ల నీ హృదయాంతరంగాలలో ఉన్న యథార్థమైన ప్రేమే భక్తి. అదృశ్యుడైన దేవుడు, కనబడకుండా ఉన్న దేవుని పట్ల నీ హృదయాంతరంగములో ఉన్న యథార్థమైన ప్రేమ, దాని పేరేం పేరు? భక్తి. దేవునికి స్తోత్రం. భక్తి అనే దానికంటే దైవ భక్తి అనడం ఇంకా బాగుంటుంది. భక్తి అనేది అందరికీ ఉంటుంది. గురు భక్తి అంటే, గురువు అంటే చాలా భక్తి కొంతమందికి. అది పాతకాలం విషయం లేండి. ఇప్పుడంటే గురువుకి పంగనామాలు పెట్టేవాళ్ళే. స్కూల్లో పిల్లలందరూ ఏం చేస్తున్నారు అంటే, గురువుకి పంగనామాలు పెడుతూ ఉంటారు. ఆయనకు వంకలు పెట్టడం, ఆయన వేళాకోళం చేయడం. సమాజంలో బాగుపడాలన్నా, దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలన్నా గురువుల్ని గౌరవించాలి. గురువుల్ని, పెద్దల్ని గౌరవించిన వాడే సమాజంలో దేవుడు హెచ్చిస్తాడు. గురువుకి కొన్ని లోపాలు ఉండొచ్చు అండి. ఆయన వాయిస్ బాగోకపోవచ్చు, ఆయన అందంగా ఉండకపోవచ్చు, కానీ నీకు నేర్పించే స్థాయిలో ఉన్నాడు కనుక ఆ జ్ఞానానికి మనం విలువనివ్వాలి. జ్ఞానానికి విలువనివ్వకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడామనుకోండి, ఎవరు మనల్ని చూడకపోవచ్చు, దేవుడు చూస్తున్నాడు. గురుభక్తి అనేది ఉండాలి, దేశభక్తి అనేది ఉండాలి. దైవభక్తి అంటే ఏంటో చెప్పారు ఒకసారి ఓఫిరయ్య గారు. గురుభక్తి అండి, దేశభక్తి, మాతృభక్తి, ఈ భక్తులన్నీ కలిసిందే యేసు భక్తి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. జాతీయ గీతం పాడండి, లేకపోతే దేశంలోంచి వెళ్ళిపోండి. జాతీయ జెండాను గౌరవించండి, లేకపోతే మీరు దేశభక్తులు కాదు అని కొంతమంది నకిలీ దేశభక్తులు మాట్లాడుతున్నారు. అసలు క్రైస్తవుడు అంటే దేశాన్ని ప్రేమించలేని వాడు క్రైస్తవుడు ఎలాగవుతాడండి? దేశాన్ని నిజంగా ప్రేమించేవాడు, దేశం కోసం ప్రార్థన చేసేవాడు, దేశభక్తి కలిగిన వాడు క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మళ్ళీ ఎవడో వచ్చి జాతీయ గీతం మీరు పాడండి, మేము దేశభక్తులం అని చెప్పుకునేటువంటి ఒక ఆయన చాలా ఎక్కువ ఎగిరెగిరి పడుతుంటే ఆ టీవీ యాంకరు ఒక పని చేసింది. నువ్వు నిజంగా దేశభక్తుడివే కదా? ఎస్, మేము దేశభక్తులం. అయితే జాతీయ గీతం పాడండి నన్ను. మీరు చూసారో లేదో? అది జాతీయ గీతం పాడమంటే అన్నీ తప్పులే. మొదలుపెట్టాడు, ఎటు పోతుంది. అసలు జాతీయ గీతం ఏదో కూడా తెలియని వాడు దేశభక్తుడు. జాతీయ జెండాను గౌరవించలేని వాడు దేశభక్తుడు ఎలాగవుతాడండి? ఆ త్రివర్ణ పతాకం ఎగురుతుందంటే మన గుండెల్లో దేశభక్తి ఇంకా పొంగుతూ ఉండాలి. అక్కడక్కడ స్టాచ్యూస్ పెడుతూ ఉంటారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల యొక్క విగ్రహాలు. ఇటీవల కాలంలో కొన్ని కూడలిలో, జంక్షన్స్లో ఏం చేస్తున్నారంటే సర్కిల్ ఏర్పాటు చేసి పెద్ద జెండాలు పెడుతున్నారు, జాతీయ జెండాలు. ఎంత అందంగా ఉంటుందో పరిస్థితి. విజయవాడ నుంచి కాకినాడ వస్తుంటే ఏలూరు హైవేలో పెట్టాడు చాలా పెద్ద జాతీయ జెండా. జాతీయ జెండాకి నమస్కారం పెట్టడం, మన జాతిని మనం గౌరవించడం, అది దేశభక్తి. యేసుభక్తి అంటే దేశభక్తి పోవడం కాదు, దేశభక్తి ఇంకా పొంగాలి. మాకు ఈ జెండా వద్దు,
మా జెండా వేరే ఉంది, మా ఎజెండా వేరే ఉంది అన్నవాళ్ళు ఈ రోజున దేశభక్తులని చాలామంది అయిపోతున్నారు. భారతదేశ జెండాను ఎవరు తయారు చేశారు? దేశ పరువు కాపాడడం, సంఘ పరువు కాపాడావు. దేవునికి స్తోత్రం. కొంతమందికి దేశ జెండా ఎవరు తయారు చేశారంటే గాంధీ తాత అని వాళ్ళు కూడా ఉన్నారు. గాంధీ గారు కాదు, జాతీయ జెండాను ఈ విధంగా ఉండాలని ప్రతిపాదన చేసిన వారు పింగళ వెంకయ్య గారు. వారు చేసిన ప్రతిపాదనను ఇప్పుడు దేశభక్తులు అన్నవారు తృణీకరించారు. మాకు ఈ జెండా వద్దు, మా జెండా వేరే ఉంది అని. ఇప్పుడు ఈ దేశభక్తులు అయిపోయారు వీళ్ళందరూ. నిజమైన దేశభక్తుడు జాతీయ జెండాను గౌరవిస్తాడు. క్రైస్తవ్యంలో కూడా చీడ పురుగు తయారయ్యాడు. వాడేమంటాడంటే, జెండా పండగ ఏంట్రా, ₹1 చాక్లెట్ నోట్లో పెట్టి గుడ్డ ముక్కకు దండం పెట్టమంటే మీరు దండం పెడతారా? ఆడ అసలు బుర్ర దిమాగ్ పనిచేస్తుందో మొత్తం చిప్పు పాడైపోయిందో తెలియదు వాడికి. గుడ్డ మొక్కేట్రా జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని కానీ జాతీయ జెండాని కానీ అవమానపరిచిన వాడు అసలు ఈ భారతదేశంలో ఉండకూడదు. వాడు పోవాలి, వెళ్ళిపోయి బంగాళాఖాతంలో దూకాలు వెళ్ళి. భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పేటువంటిది జాతీయ గీతం. జాతీయ గీతంలో చూడండి, భారతదేశంలోని అన్ని ప్రాంతాలని టచ్ చేసుకుంటూ వెళ్తాడు. హిందూ, హిమాచల, యమున, అన్ని ఏరియాలను, ద్రావిడ, ఉత్కల, వంగ. ఇప్పుడు బెంగాల్ ప్రాంతం వంగదేశం అంటారు దాన్ని, వంగ. వీళ్ళకి భాష తెలియక, దాని భావం తెలియక మొత్తం పట్టించుకోవడం లేదు. మొత్తం భారతదేశం అంతటిని గౌరవించేటువంటిది జాతీయ గీతం. దేశభక్తుడంటే జాతీయ గీతం పాడేవాడు. దేశభక్తుడంటే జాతీయ జెండాను గౌరవించేవాడు. గుడ్డముక్కకు దండం ఏంటి అంటాడు, మరి ఏమనాలో వాడిని. ఇలాంటి వాళ్ళందరూ క్రైస్తవ్యంలోకి వచ్చి క్రైస్తవం పరువు తీస్తున్నారు అంతే. నిజ క్రైస్తవుడు దేశాన్ని గౌరవిస్తాడు, దేశభక్తి కలిగి ఉంటాడు, గురుభక్తి కలిగి ఉంటాడు. గురువులను దూషించి మాట్లాడొద్దు. ఆధ్యాత్మిక గురువు అవ్వచ్చు, లేక నీకు విద్య నేర్పిన గురువు కావచ్చు, లేకపోతే నీకు చదువు నేర్పిన గురువు కావచ్చు. గురువు సాక్షాత్తు దేవుడు అని నమ్మే దేశంలో మనం ఉన్నాం. గురువు అనే మాటకు, గు అనే మాటకు అర్థం ఏంటంటే అంధకారము అని అర్థం. రు అనే మాటకు అర్థం ఏంటంటే దానిని హరించేవాడు, అంధకారమును హరింపజేసేవాడు గురువు. నీలో అజ్ఞానం అనే చీకటి ఉంది, దాన్ని తొలగించగలిగిన శక్తి ఎవరికి ఉంటుందని గురువుకు ఉంటుంది. అందుకని నీకు విద్య నేర్పిన గురువును, ఆధ్యాత్మిక విద్య నేర్పిన గురువును తృణీకరించి మాట్లాడొద్దు, గౌరవించు. సన్మాన భావం హృదయంలో కలిగుండు. అది దేవుడు చూస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. గురువును దూషించి వంకలు పెట్టి ఎటకారం మాట్లాడి చేసేవాడు, వాడు విద్య వాడికి పనికి రాకుండా పోతుంది. చదువైనా ఆధ్యాత్మిక విద్య అయినా ఏదైనా సరే, నువ్వు ప్రయోజకుడు కావాలంటే భక్తి భావం ఉండాలి, గురుభక్తి ఉండాలి, దేశభక్తి ఉండాలి, తల్లిదండ్రుల పట్ల భక్తి కలిగి ఉండాలి. అన్నిటికంటే ఎక్కువగా దేవుని యందు భక్తి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ఎడల నీ భక్తి అస్థిరమైనదిగా ఉండొద్దు. పరిస్థితులు ఎలాగైనా మారని, లోకం ఎలాగైనా ఉండని, నీ గుండెల్లో ఉన్న భక్తి స్థిరమైనదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎఫ్రాయిము, నీ భక్తి ఎలాగుందయ్యా అంటే ప్రాంతకాలమున
కనబడు మేఘములాగుంది. తెల్లవారుగానే కనబడు మేఘములాగా ఉంది. మేఘాలు ఉన్నాయి, చూడ్డానికి చాలా అందంగా కనపడతాయి. కానీ గట్టిగా గాలి వేసింది అనుకోండి, ఆ మేఘం ఎటు వెళ్ళిపోద్ది. మేఘాన్ని నమ్ముకుని ఇంకా వర్షం వచ్చేద్ది అనుకుంటాం, ఇంకా వచ్చేసింది. ఇంకా గాలి రానంతసేపే, గాలి ఎటు ఇస్తే మేఘం అటు వెళ్ళిపోద్ది. కొంతమంది అంతే, లోకం వైపు నుంచి గాలి వస్తే అటువైపుకి వెళ్ళిపోతారు, ఇటు దేవుడి గాలి వస్తే ఇటు పక్క వచ్చేస్తారు. 3 రోజులు ఉపవాస కూటాలు వచ్చినప్పుడు ఆ 3 రోజులు ఉపవాసం పూర్తవుతుంది చూడండి. ఇంకా ఆ తర్వాత నుంచి 4-5 రోజులు చాలా భక్తిభావమే. గాలి ఇటేసింది, గాలి మళ్ళీ అటేసింది అనుకోండి, మళ్ళీ అటు వెళ్ళిపోతారు. ఇలాగా కాలాన్ని బట్టి, రాజకీయ పరిస్థితులను బట్టి అటు ఇటు ఊగేటువంటి వారిగా ఉండడం దేవుడు ఎంత మాత్రం కోరుకోవడం. మీరు స్థిరులను కదలని వారును అయి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ పూట ప్రభు వద్దకు వెళ్ళే ముందు మనం అందరం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా భక్తి స్థిరంగా ఉండాలి, నేను అస్థిరున్నై. ఒకరోజు ప్రార్థన చేస్తాను, ఒకరోజు ప్రార్థన చేయను. ఒకరోజు బైబిల్ చదువుతాను, మరుసటి రోజు చదువుతాను. ఒకరోజు సువార్తకి వెళ్తాను, రెండో రోజు సువార్త లేదు. హృదయంలో నీ యందు భయము భక్తి అనేది స్థిరంగా లేదయ్యా, నన్ను స్థిరపరుచు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా? రండి, మోకరించండి, అందరూ కూడా దేవునితో మాట్లాడదాం. ప్రార్థన సమయం. అమ్మ, కిటికీ డోరు అది నెట్ అన్న వేయండి.